गाइस आज हम खेलने वाले हैं माइनक्राफ्ट। माइनक्राफ्ट में मैं लगाने वाला हूँ मेरा सर्वाइवल वर्ल्ड, जिसमें मैंने अभी छोड़ा ही किया था। हाँ, ये मेरा नया वर्ल्ड है, समझ लो ऐसे ही। मैंने बहुत कम काम किया इसमें, बस वुड के इक्विपमेंट्स बना लिए हैं। अब स्टोन के बनाने हैं, अपग्रेड करने हैं। అక్కడికి శేఖర్ వచ్చాడు. ఏంట్రా ఇలా వచ్చావు? నీకేం పనిరా? అయ్యా, మీ బాబు రాజేష్ నేను ఒకే బడిలో చదువుకుంటున్నాం. రాజేష్ పట్టుకు రావడం ఆలస్యమైందని బడి బంధువులు నన్ను పంపించారయ్యా మీ ఇంటికి. చంద్రయ్య, నీ కొడుకు ఎంత ధైర్యం నా ఇంటికి రావడానికి? మీరు ఎంత, మీ స్థాయి ఎంత? అయినా నీ కొడుక్కి చదువులేదు. నువ్వెలాగో కూలి పని చేస్తున్నావుగా, నీ కొడుక్కి కూడా అదే నేర్పించావు. అయ్యా, ఆడి బతుకు మా బతుకుల కాకుండానే చదువుతున్నావయ్యా. పెరుగన్నం తిను. క్షమించండి అయ్యా, నా కొడుకు ఇంకెప్పుడు మీ ఇంటికి రాండి అయ్యా. ద్రోణి, ఇంకొక 5 నిమిషాల్లో పెరుగన్నం కంప్లీట్ అయిపోవాలి. నీ కొడుకు ఇంటికి తీసుకెళ్ళి. అతను నేను అంతగా తిట్టినా నీకెందుకు కోపం రావటం లేదు? శేఖరం, మనం వాళ్ళ దగ్గర పని చేస్తున్నావురా. వాళ్ళ దగ్గర మనం తగ్గి ఉండాలి. వాళ్ళు మనకన్నా పెద్దాలుగా వాళ్ళు మనల్ని తిట్టినా మనం పట్టించుకోకూడదు. కోల్ మిల్ గయా, ఎందుకు ఆయన ఇలా మాట్లాడుతున్నారు? అసలు స్థాయి అంటే ఏంటి నాన్న? మన స్థాయి వాళ్ళు చదువుకోకూడదా? ఎందుకు చదువుకోకూడదురా? మేము మాటల్లో చదువుకోవచ్చు. అంతేగా ప్రభుత్వం వాళ్ళు మనలా పేద వాళ్ళ కోసం బళ్ళు పెట్టి ఉచితంగా చదువుతున్నారు. ఇక స్థాయి మాటకు వస్తే ఆ రాఘవయ్య మాటలో ఉద్దేశం ఏంటంటే డబ్బున్నాళ్ళు వస్తాయి, డబ్బు లేనోళ్ళు వస్తాయి అని. అంటే మనకు మర్యాద ఉండదన్నా ఎందుకు ఉండదురా? మనకు కూడా మర్యాద ఉంటుంది. అది ఎప్పుడు తెలుసా? నువ్వు కష్టపడి ఓ మంచి స్థాయికి వెళ్ళినాక మంచి స్థాయికి వస్తావు. అప్పుడు మనకి డబ్బు కన్నా ఇరువైన మర్యాద దొరుకుతుంది. నువ్వు చెప్పింది నాకు బాగా అర్థమైంది నాన్న. నేను బాగా చెప్పి పెద్ద ఆఫీసర్ అవుతాను. అప్పుడు నువ్వు కాళ్ళ మీద కాలిస్తాను, దాని జగ కూర్చోవచ్చు. गाइस कोल थोड़ा ज़्यादा ही कलेक्ट कर लिया। बच्चे कुछ ऐसे स्टोन वगैरह कलेक्ट कर कर मैं केव इससे बाहर निकलता हूँ। ఇప్పుడైతే మన శేఖర్కి ప్రభుత్వ బడిలో చదువు దొరుకుతుంది. ఆమె కొంచెం పెద్ద అయితే పరీక్ష గురించి మనం డబ్బులు పెట్టుకోగలవా? మనం ఇద్దరం కష్టపడదామండి. వాడిని మంచి స్థాయిలో ఉంచే బాధ్యత మనది. వాడు కష్టపడి చదివితే మన బ్రతుకులు మారుతాయి. నేను కూడా 4 ఇళ్లలోకి వెళ్ళి పని చేసి కష్టపడతాను. కొద్ది రోజుల్లోనే మన కష్టాలు కూడా తీరుతాయి. సరే, నాకు పొలంకి పని అవుతుంది, వెళ్తాను. బడిలో శేఖర్తో రాజేష్. ఏంట్రా, నన్ను పిలవడానికి మా ఇంటికి వచ్చావంట? నేను వచ్చేసరికి వెళ్ళిపోయావు. నువ్వు నాతో మాట్లాడుకు. నువ్వు నాతో మాట్లాడుతున్నావు అనే విషయం మీ నాన్నకి తెలిస్తే మీ నాన్న మమ్మల్ని ఊళ్ళో ఉంచనివ్వడు. మా నాన్న గురించి నీకెందుకురా? మనం ఎప్పుడు మంచి స్నేహితులానే ఉంటాం. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. 10వ తరగతి ఫలితాలు వచ్చాయి. చంద్రయ్య రాఘవయ్యతో, అయ్యా, ఈ తీపి తినండి. ఏంటి చంద్రయ్య విశేషం? నా కొడుకు 10వ తరగతిలో ఉత్తీర్ణుడయ్యాడయ్యా. అయితే తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? నా కొడుకు పై చదువు కోసం మీ దగ్గర కొంచెం డబ్బు అప్పు చేయాలనుకుంటున్నానయ్యా. అప్పు ఇస్తాను, వడ్డీ ఎక్కువ చెల్లించాలి. అలాగే అప్పు తీరే వరకు నా దగ్గర పని చేయాలి. చాలా సంతోషమయ్యా, నేను చెప్పింది చెప్తాను. అలా రాఘవయ్య ఇచ్చిన డబ్బులతో చంద్రయ్య కొడుకుని పట్నంలో చదివించాడు. అలాగే రాఘవయ్య కూడా తన కొడుకుని పట్నంలో ఒక పెద్ద కళాశాలలో చదివిస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలైనా శేఖర్, రాజేష్ ఇద్దరు కూడా మంచి స్నేహితులానే ఉండేవారు. ఒకరోజు శేఖర్తో రాజేష్, అదే మన అర్థం చెప్పారు, దగ్గర చదువు ఆపేస్తారని.
చదువు అనేస్తావా అని తిట్టాడు కదా. ఆ చెప్పింది కూడా నిజమే కదా. गाइस मेरे पे 200 आ गई. हाँ ठीक है. इधर एक हाँ, मुझे एक फर्नेस बनानी थी. కానీ ఇప్పుడు నా కాలేజ్ ఫీజుకి డబ్బులు కట్టడానికి నాన్న కష్టపడాలి. ఇప్పుడేమో నాన్న అడిగే బాగలేదు. ఏదేమైనా నాన్న కష్టపడ్డా నేను చూడలేనురా. మీ నాన్నకి నేను చాలా అప్పు తెచ్చావురా. మీ నాన్న అప్పు తీరే వరకు మా నాన్న బదులు మీ నాన్న దగ్గర నేను పనిచేస్తాను. అలా శేఖర్ అక్కడి నుండి తన ఊరు వెళ్ళిపోయి తండ్రి బదులు రాఘవయ్య దగ్గర పని చేస్తూ ఉండేవాడు. ఒకరోజు చెన్నయ్య ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. చంద్రయ్య అంటే మీరేనా? అవును బాబు, మీరెవరు? నా పేరు రాంబాబు. నేను శేఖర్కి చదువు చెప్పే పంతులు. మా కళాశాలలో బాగా చదివే విద్యార్థి ఎవరంటే అది మీ కొడుకే. మీ పరిస్థితి గమనించి ప్రభుత్వం వాళ్ళు శేఖర్ బాగా చదివే విద్యార్థి కాబట్టి అతని చదువు ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి మీరు ధైర్యంగా మీ శేఖర్ని మళ్ళీ కళాశాలకు పంపించండి. చాలా మంచి కొడుకు మీకు జీవితాంతా రుణపడుతుంటాం. అయ్యో, అంత పెద్ద మాటలు వదిలేండి. అలాగే మీ జీవనాధారం కోసం ప్రభుత్వం ఈ ఊళ్ళో ఒక దుకాణం పెట్టిస్తుంది. మీరు నిశ్చింతగా ఉండండి. కొన్ని రోజులు గడిచాయి. శేఖర్ చదువు పూర్తవుతుంది. ఒక పెద్ద ఆఫీసర్ అయ్యాడు. తండ్రితో కలిసి రాఘవయ్య ఇంటికి వెళ్ళాడు. भाई भाई रात हो रही है. మీ దగ్గర పనిచేశాడు. మీరు డబ్బు అప్పుగా ఇప్పించకపోయింటే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. ఇంతలో అక్కడికి వచ్చిన రాజేష్ ని చూసిన శేఖర్ भाई मैं मरने वाला हूँ. 3 शीप मिल जाए बस. बिना शीप के मैं जी नहीं पाऊंगा अभी. रात हो गई. विलेज या शीप मिल जाए यार. నేను డబ్బు ఇచ్చిన విషయం శేఖర్కి తెలియకూడదు. ఆయన వాళ్ళ నాన్న జీవనాధారం కోసం ఒక దుకాణం పెట్టే ఖర్చు కూడా నేనే భరిస్తాను. ఇలా చేస్తుందంతా ప్రభుత్వం అని చెప్పి వాళ్ళని నమ్మించండి అని నువ్వు రాంబాబు గారికి చెప్పిన విషయం నాకు తెలుసు. ఎందుకు చేశావు రాజేష్? నీకు అప్పుడు గొర్రెందా? వాడి కోసం నువ్వు డబ్బులు ఖర్చు పెట్టడం ఎంత? నాకు గొర్రెలేదు నీకు నాన్న. వాళ్ళ నాన్నతో ఎన్ని వెట్టి చెప్పలు తెచ్చుకున్నావు. ఒక విధంగా చెప్పాలంటే మనమే వాళ్ళు పడుతున్నాం. ఇప్పుడు నువ్వు అంటావు కదా స్థాయి స్థాయి అని. స్థాయి అంటే నువ్వు అనుకునేది డబ్బు సంపాదించడం కాదు, సక్రమమైన మానవతా విలువలు సంపాదించాలి. వాళ్ళకి ఎంత కష్టం ఉందని దగ్గర తిరిగి చేయించడానికి ఎంతో కష్టపడ్డారు. నువ్వు వాళ్ళతో చేయించుకున్న పనులు తెలిస్తే మనకి తిరిగి వాళ్ళకి డబ్బు ఇవ్వాలి. ఒక విధంగా మాట్లాడుకోవాలంటే చేస్తే ఆ శేఖర్ ఆఫీసర్ కాలేదు, తన పట్టుదలతో ఆఫీసర్ అయ్యాడు. మనం ఏదైనా సాధించాలంటే స్థాయి పట్టు ఉండదన్న పట్టుంటుంది. ఆయన నాకు ఎంత చెప్పిన అర్థం కాదులే. నన్ను క్షమించిన రాజేష్. నాకన్నా చిన్నోడువైనా ఎంత బాగా బుద్ధి చెప్పేవారా నాకు. నువ్వు చెప్పిన మాటలని నిజమే. నేను ఎప్పుడు ఒకరిని బాధ పెట్టి ఇంకా తప్పులు చేయంగా నేను మాట్లాడుతున్నా. చూడు శేఖర్, నేను సహాయం చేస్తున్న బయట రాలేదు. నీ కష్టంతో నువ్వు బయట వచ్చావు. నువ్వు అనుకున్నట్టు నువ్వు 10 మందికి సహాయం చేస్తే ఆ 10 మంది ఆ సహాయంతో వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటే నీ ఆఫీసర్ బదిలీకి అర్థం ఉంటుంది. అలా రాజేష్ శేఖర్ మంచి స్నేహితుల్లా మెలిగారు. ఈ కథలలోని నీతి ఏంటంటే మనం ఒక స్థాయికి ఎదగాలంటే కేవలం మనం మాత్రమే ముందుకెళ్తే సరిపోదు. ఒకరి సహాయం కూడా అందాలి. ఆ సహాయం చేసేవాళ్ళు తల్లిదండ్రులైనా అయి ఉండాలి, లేదా ఓ మంచి స్నేహితులైనా అయి ఉండాలి. సహాయం చేయడం అంటే డబ్బు ఒక్కటే కాదు, డబ్బు కన్నా విలువైన ధైర్యం చెప్పే మనిషి. మన పక్కనే ఉంటే పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు. కానీ ఫాస్ట్గా బ్రోనే, నేను ఇచ్చిన నీకు టైం అయిపోయింది. అనగనగా ఒక ఊరికి చివర ఆడుబడ్డ బంగ్లాలు ఒక మాంత్రికుడు ఒక శిల్పి ఉండేవారు. శిల్పి తను మైనపు బొమ్మలను తయారు చేసి అద్దాల అలమరాలలో ఉంచితే ఆ బొమ్మలకు మాంత్రికుడు ప్రాణం పోసేవాడు. వారి దగ్గర ఒక అద్భుతమైన అద్దం ఉంది. ఆ అద్దం దగ్గర ఏదైనా రూపం కావాలనుకుంటే ఆ కాగితాన్ని ఆ అద్దం మీద ఉంచితే వెంటనే ఆ రూపాన్ని ముద్రిస్తుంది. వాటి ఆధారంగా అతను రూపాలను తయారు చేసేవాడు. ఇలా వారి జీవనం సాగిపోతూ ఉంది. ఇలా ఉండగా పక్క రాజ్యంలో ఉంటున్న ఒక రాజకుమారి తన చెలికత్తెలతో బతులతో సహా అడవిలోకి విహారానికి బయలుదేరింది.
ఇక్కడ ఎవరైనా తప్పిపోయినచో మళ్ళీ తిరిగి రావడం ఎంతో కష్టం. అవునవును, నేను విన్నాను. ఇలా ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా? జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దూరంగా వారికి ఒక పాడుపడ్డ భవంతి కనిపించింది. అందరూ ఆ భవంతిని చూడసాగారు. అక్కడ కనిపిస్తున్న భవంతి ఎవరిది? అక్కడ ఎందుకుంది? అదే మాకు అర్థం కావడం లేదు. అలాంటి భవంతిని మేము కూడా ఎప్పుడూ చూడలేదు. అది చాలా పురాతనమైన భవంతి రాజకుమారి. అది ఎప్పుడో శిథిలమైపోయింది. అక్కడికి ఎవరు వెళ్ళటం లేదు. దారిలో ఒక సరస్సు కనిపించింది. అది ఎంతో అందంగా మంచి మంచి కలువ పువ్వులతో చూడముచ్చటగా ఉంది. అంత అందమైన ఆ సరస్సుని చూడగానే రాజకుమారికి అందులో స్నానం చేయాలనిపించింది. వెంటనే అందరినీ ఆపి, "ఇలారా, నేను ఈ సరస్సులో కాసేపు స్నానాన్ని వస్తాను. మీరు వెళ్ళిపోండి. నేను చెరుకు కలిసి వస్తాను." అలాగే ఏదైనా అవసరం ఉంటే వెంటనే కబురు పంపించండి. అలాగే భటులందరూ వెళ్ళిపోయారు. స్నానాలకని రాజకుమారి సిద్ధమవుతూ ఉండగా అటువైపుగా ఒక పులి వస్తున్నట్లుగా గాండ్రింపు వినిపించింది. వెంటనే హడలిపోయిన వారందరూ ప్రాణాల మీద ఆశతో చెల్లాచెదురై పారిపోయారు. రాజకుమారికి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఆ భవంతి వైపుకి పరుగులు తీసింది. మొత్తానికి భవంతి లోపలికి వెళ్ళిపోయింది. అక్కడి వాతావరణం అంతా వింతగా ఉంది. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. గాజుతో చేసిన అలంకరణలో కొన్ని బొమ్మలు మనిషి भाई आयरन मिल गया, बस सुबह भी हो जाए ना, मैं जल्दी से मेरे इक्विपमेंट्स लाकर आयरन का माइन कर लूँगा. చూస్తూ ఉంది. ఎప్పటిలాగే మాంత్రికుడు తన మంత్రశక్తులతో బొమ్మలకి ప్రాణం పోయడానికి ఆ భవంతిలోకి వచ్చాడు. అది గమనించిన రాజకుమారి భయంతో వెళ్ళి ఆ గాజు అలమరాల్లో బొమ్మలాగా నిలబడిపోయింది. ఆ మాంత్రికుడు వెనకే శిల్పి కూడా వచ్చాడు. ఇద్దరూ కలిసి వారు ప్రాణం పోయబోయే బొమ్మలను ఇంకొకసారి పరీక్షగా చూడసాగారు. మాంత్రికుడు రాజకుమారిని చూడగానే ఆశ్చర్యం వేసింది. తనతో పాటు ఉన్న శిల్పితో, నేనెప్పుడు ఇలాంటి శిల్పం గురించి నిన్ను అడగలేదే. ఈ శిల్పాన్ని ఎలా తయారు చేయగలిగావు? ఇంత అందమైన ఆకారాన్ని చెక్కాలనే ఆలోచన నీకు ఎలా వచ్చింది? ఈ శిల్పాన్ని నేను కూడా చెక్కలేదు. దాని మీద నేను చెక్కినట్టు ఆధారాలు కూడా కనిపించట్లేదు. ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు కూడా అర్థం కావడం లేదు. ఏది ఏమైనా మనకి మంచి అందమైన రాజకుమారి దొరికింది. నేను వచ్చేవారం వచ్చినప్పుడు మంచి సమయం చూసి ఈ శిల్పానికి ప్రాణం పోస్తాను. అంతవరకు వీటన్నిటినీ జాగ్రత్తగా చూసుకో. అలాగే, మరి నా పని నేను చేసుకుంటాను. అయితే నేను వెళ్ళి వస్తాను. నువ్వు మిగిలిన వాటిని కూడా తయారు చెయ్యి. అక్కడి నుంచి మాంత్రికుడు వెళ్ళిపోయాడు. అది గమనించిన రాజకుమారి ఆ అద్దాల అలమరాల్లోంచి బయటకు వచ్చింది. ముందు భయపడినా తర్వాత ఆశ్చర్యపోయిన శిల్పి ఆమె వైపు అలా చూస్తూ, ఎవరు నువ్వు? మేము చెక్కకుండా మా మాంత్రికుడు ప్రాణం పోయకుండా ఎలా రాగలిగావు చెప్పు. ఎవరు నువ్వు? "నువ్వు పెద్దగా అరవకు. నేను పక్కనే ఉన్న దేశపు రాకుమార్తెను. విహారానికని వచ్చి కొన్ని కారణాల వల్ల తప్పిపోయి ఇక్కడికి వచ్చాను." అవునా? నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఎంతో అందంగా ఉన్నావు. ఇంతవరకు నేను చూసిన రూపాల్లో ఇప్పటికి కూడా నేను ఇంత అందమైన ముఖాన్ని చూడలేదు. అది సరే, నాకు ఇక్కడ వాతావరణ పరిస్థితి చూస్తే చాలా వింతగా అనిపిస్తుంది. ఏంటి ఈ బొమ్మలు ఎందుకు ఇలా చేశారు? ఆ మాంత్రికుడికి ఈ బొమ్మలతో పనేంటి? ఆ మానవుడు చాలా దుర్మార్గుడు. కానీ ఎన్నో దుర్మార్గాలు చేశాడు. ఈ బొమ్మలన్నింటినీ నాతో చూపించి వాటిని గమనించి మానసికంగా తీసుకుంటున్నాడు. అలా చేయడం వల్ల అతనికి ఉపయోగం ఏమిటి? ప్రాణం పోసి బానిసలుగా చేసుకున్న అందరి సాయంతో ఈ రాజ్యాన్ని ఏలాలని తన కోరిక. మరి అలాంటి దుర్మార్గపు వ్యక్తి దగ్గర నువ్వు ఎందుకు सुबह हो रही है, सुबह हो रही है. వెతుకు సాయం? నాకు చేయాలని లేదు. కొన్ని కారణాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఇతని దగ్గరికి పని చేయవలసి వస్తుంది. తప్పని పరిస్థితుల్లో ఏంటి? శిల్పి చాలా ఆనందంగా हाय हाय ओए होए, सुबह हो गई, सुबह हो गई. ఆ ఊరికి चलो ना तुम लोग. ఆ ఊరి
कहाँ चलना चलने अबे चलेगा और यस बे चलेगा है अबे चलेगा आ जाएगा तेरा చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి వచ్చారు. ఈ రోజు మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తే విశ్రాంతి తీసుకుంటాను. अब आएगा इनका మీరు ఆనందంగా మా ఇంట్లో ఉండొచ్చు. తెల్లవారేసరికి శిల్పికి ఆ ఇంట్లో తల్లిదండ్రులతో సహా మాంత్రికుడు కనిపించలేదు. అక్కడ ఒక ఉత్తరం రాసిపెట్టి ఉంది. అది తీసి చదివాడు. నీకు మీ తల్లిదండ్రులు కావాలంటే నేను చెప్పినట్లు చేయక తప్పదు. అడవిలో పాడుబడిన కోతి దగ్గరికి రా, నీకు అన్నీ తెలుస్తాయి. అది చదివిన శిల్పికి ఎంతో భయం వేసింది. ఆ ఉత్తరంలో ఏదో ఇంకా రాసి ఉన్నట్లుంది. మళ్ళీ చదివాడు. ఆ విషయం తెలుసుకున్న శిల్పికి ఆ భవంతిలోనికి ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. ఆలోచిస్తూ ఉన్నాడు. వారింట్లో పంజరంలో ఉన్న చిలుక ఇతనికి సహాయం చేయాలనుకుంది. నిజమా? నేను నీకు తోడుగా వస్తాను. ఆ భవనం ఎక్కడుందో నాకు తెలుసు. పద వెళ్దాం. వెళ్ళి నీ అమ్మాయి నాన్నని కాపాడుకుందాం. వెంటనే పంజరం ఎగిరి వెళ్ళిపోతుంది. దాన్ని అనుసరిస్తూ శిల్పి కూడా వెళ్ళసాగాడు. చాలా దూరం వెళ్ళాక అనుకున్నట్టుగానే ఒక పెద్ద పాడుబడ్డ భవంతి వారికి కనిపించింది. నిజమా? ఇదే అనుకుంటాను. అతను చెప్పిన భవనం. వెళ్ళి లోపల చూద్దాం రా. చిలుకతో కలిసి లోపలికి వెళ్ళాడు. లోపల మాంత్రికుడు నవ్వుతూ రండి రండి. చెప్పు, ఎందుకు మా అమ్మ నాన్న బంధించావు? నీకేం కావాలి? నేను ఎలాంటి బొమ్మకైనా ప్రాణం పోయగలను. నేను నీ ద్వారా మంచి మంచి అందమైన అమ్మాయిల రూపాలను గీయించి వాటికి ప్రాణం పోసి పెళ్లి చేసుకుంటాను. గొప్ప గొప్ప రాజుల రూపాలను గీయించి వారిని నా బానిసలుగా చేసుకుని వారి ద్వారా నేను రాజ్యాలన్నిటినీ గెలవాలనుకుంటున్నాను. అందుకు నువ్వు నేను కోరిన రూపాలను చెయ్యాలి. నేను మంచి పనులకైతే నా వ్యక్తిని ఉపయోగించగలను, కానీ నీలాంటి దుర్మార్గపు ఆలోచనలతో ఉన్నవారికి కాదు. నేను ఆ పని చేయలేను. అయితే నీ ఇష్టం. నా దగ్గర ఉన్న మీ అమ్మ నాన్నలను కూడా నేను విడిచిపెట్టలేదు, చంపేస్తాను. వద్దు వద్దు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. వారు నేను చెయ్యొద్దు. దయచేసి నీకేం కావాలన్నా చేస్తాను. ఇప్పుడు నా దారి వచ్చావు. నా పనంతా అయ్యాక అప్పుడు వాళ్ళని వదిలేస్తాను. రోనే हाँ టైం అయిపోయింది, ఇంకా క్లోజ్ చేయి. మరి तुम శిల్పితో అయిపోతుంది ఈ విషయం వింటుంటే చాలా బాధగా ఉంది. నీకు నేను సాయం చేస్తాను. మనిద్దరం కలిసి ఆ దుష్ట మాంత్రికుడిని అంతం చేద్దాం. ఆ మాటలు भाई सीड्स तो मिल ही नहीं रहे రాజకుమారి లీలా इसे खिलाकर मुझे पट बनाना है अपना నన్ను इसके चीट्स मिलेंगे ना पोको के ముందుగా మనం అతన్ని అంతం చేయడానికి సరైన ఉపాయం ఆలోచిద్దాం. అతని ప్రాణాలు తీయాలంటే ఇక్కడ నుంచి 7 సముద్రాలు దాటి వెళ్ళిన తర్వాత ఒక పుట్టలో ఉన్న నాగుపాముకి సాధ్యమవుతుంది. అంత దూరం నుండి ఆ నాగుపాముని సంపాదించడం అసాధ్యం. ఎందుకు అంతగా ఆలోచిస్తున్నా? నీ చేతిలోనే విద్య ఉందిగా. ఆ నాగుపాము రూపాన్ని నీవే చిత్రించు. దానికి మనం ప్రాణం పొందాం. ఆ విధంగా తయారైన పాముతో అతన్ని హతమారుస్తాం. నీవు అంటున్నది బాగానే ఉంది, కానీ ఆ మంత్రాలు నాకు తెలియవు కదా. ఎలా? ఆ మంత్రాలన్నీ అతని పెదాల కదలికలను బట్టి నేను నేర్చుకుంటాను. అది అసాధ్యంగా అనిపిస్తుంది. అనుకున్నదేది అసాధ్యం కాదు. మనం చేసే కృషి వల్లే మనం ఏదైనా సాధించగలం. నన్ను నమ్ము. అలా 5 రోజులకు మాంత్రికుడు అక్కడికి వచ్చి చదివే మంత్రాలను అతని పెదవుల కదలిక ద్వారా చూసి నేర్చుకొని బాగా పరగగల స్థాయికి చేరుకుంది. ఒకరోజు మాంత్రికుడు తను తయారు చేయించుకున్న రూపాలకు ప్రాణాలు పోయటానికి ఆ భవంతికి వచ్చాడు. అదే అదనుగా చేసుకొని రాజకుమారి కూడా
నేను నీకు చెప్పిందేమిటి, నువ్వు చెక్కిన పేరేమిటి? నేను మొదటిసారి నా మంత్రాన్ని తప్పుగా చదివాను. ఎందుకు ఇలా చేశావు? అంతగా తిడుతున్నా వింటూ వినయంగా నిలబడిపోయాడు శిల్పి. రాజకుమారి శిల్పి తయారు చేసిన నాగుపాము దగ్గరికి వెళ్ళి తను నేర్చుకున్న మంత్రాలను చదివింది. వారు ముందుగా అనుకున్న విధంగానే పాముకి ప్రాణం వచ్చింది. ఆ పాము ఒక్క ఉదుటున పైకి ఎగసి మాంత్రికుడి పైకి దూకి అతన్ని కాటేసి చంపేసింది. अब मुझे खाने की ना बिल्कुल दिक्कत करने की ज़रूरत नहीं है भाई। एक स्टैक का मैं ये कलेक्ट कर लूँगा, उसके बाद मुझे खाने की ज़रूरत ही नहीं है कलेक्ट करने की। इतना ज़्यादा वाटरमेलन है इस एरिया पे, एक स्टैक इजीली भर जाएगा। రాజకుమారి, నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మరొకటి. ఇప్పుడు మనం ఇద్దరం కలిసి మా తల్లిదండ్రులను వెతకాలి. అక్కడికి ఎగురుకుంటూ వచ్చిన చిలుక మిత్రమా, నేను మీ అమ్మా నాన్నలను చాలా తెలుసుకున్నాను. నాకు రండి, నేను చూపిస్తాను. మనతో పాటు ఈ అద్దం కూడా తీసుకువస్తాను. ఏదైనా అపాయం వచ్చే సమయంలో ఈ అద్దం మనకు ఉపయోగపడదు. అలాగే తీసుకెళ్దాం. ముగ్గురు కలిసి శిల్పి తల్లిదండ్రులు भाई मतलब రోనే हाँ ఇచ్చిన టైంని మిస్యూజ్ చేసుకుంటున్నాం. बस రాజకుమారికి हाँ, मतलब कोई पैंडा वैंडा मिल जाए तो गैंडा खिला दूँगा। బాగా దాహంగా ఉంది. भाई प्लेन एरिया है नहीं क्या? पूरा जिधर भी देखो जंगल और एक शीप नहीं मिल रही यार। प्लेन्स पता नहीं, भाई प्लेन्स आ गए हैं। अच्छा है नॉर्मल वाले आ गए, नहीं तो मैं पागल हो गया था यार। అంతఃపురంలో కోడినాలను తినేందుకు ఈ రోజు ఇంత ఆకలిగా ఉండడం నేను చూడలేకపోతున్నాను. కనీసం ఏమైనా పళ్ళు దొరికినా నా ఆకలి తీర్చుకోవచ్చు. రాజకుమారి, నేను పళ్ళ చూడడానికి వస్తాను. గాల్లో నువ్వే తిన్నావా దోశలు? మంచి हाँ చెట్టుని పక్కనే ఉన్న కోనేటిని చూసి వచ్చి శంకర, నువ్వు నాతో రా, పళ్ళ చెట్లు చూపిస్తాను. రూపకర్త శంకరుడు చిలుకతో కలిసి వెళ్ళాడు. కాసేపటికి కొన్ని పళ్ళు నీళ్లు తీసుకువచ్చి రాజకుమారికి ఇచ్చాడు. ముగ్గురు కలిసి ఆ పళ్ళను తిని నీళ్లు త్రాగారు. भाई आयरन मिल गया। సమయం అపరిమితమైపోతుంది. అవును, మనం మా తల్లిదండ్రుల వెతకడానికి వెళ్ళాలి. మనం ఎటువంటి వెళ్ళాలో నిర్ధారించుకుని వెళ్దాం. ముగ్గురు కలిసి ప్రయాణం మొదలుపెట్టారు. అలా వెళ్తూ ఉన్న వారి మీదుగా ఒక పెద్ద గ్రద్ద వెళ్ళటం వారు గమనించారు. ఆ గ్రద్ద చిలుకను తన్నుకుని పోయింది. అయ్యో, ఆ గ్రద్ద చిలుకను తన్నుకుని పోయింది. చంపేస్తుందేమో. పాపం, చిలుక మనకి ఎంతగానో సాయపడింది. ఆ చిలుకని మనం బ్రతికించలేమా? ఆ బ్రతికిలోకి వెళ్తుందో తెలియడం లేదు. నీ దగ్గర అద్దం ఉంది కదా, ఆ అద్దం సాయంతో చిలుక రూపాన్ని తయారు చేయి. శంకరుడు మంచి చిలుక రూపం చేశాడు. రాజకుమారి తను నేర్చుకున్న విద్యను ఉపయోగించి ఆ చిలుకకు ప్రాణం పోసింది. ప్రాణం వచ్చిన చిలుక నా ప్రాణాలు కాపాడినందుకు నీకు ధన్యవాదాలు. నేను గడ్డ తీసుకెళ్ళిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. ఆ తర్వాత ఏం జరిగింది? నన్ను ఆ గ్రద్ద తన్నుకుని పోయినప్పుడు నాకు చాలా భయం వేసింది. అప్పుడే నా ప్రాణాల మీద నాకు ఆశ పోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఏదేమైనా ఈ అద్దం సాయంతో నేను తిరిగి బ్రతికించుకోగలిగాను. అదే సంతోషం. నాకు ఇంకొక కొత్త విషయం తెలిసింది. కొత్త విషయమా? ఏంటది? ఆ గ్రద్ద ఎవరో కాదు, మనం చంపేసిన మాంత్రికుడే. అతనికి ఇంకా చాలా విధాలుగా ప్రాణం ఉందంట. అవన్నీ తెలుసుకొని అతన్ని అర్థం చేయడానికి మనకు చాలా సమయం పడుతుంది. మరైతే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దుష్ట మాంత్రికుడి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చెయ్యాలి? చూద్దాం, ఆ దేవుడే మనకి ఏదో ఒక సాయం చేస్తాడు. అలా వెళ్తూ ఉన్న వారికి ఒక జింక ఎదురైంది. దాని
జింక కూడా ఆ మాంత్రికుడికి సంబంధించిందే అయి ఉంటుంది. ఈ జింక కూడా ఆ మాంత్రికుడికి సంబంధించింది అయి ఉంటుంది. దాన్ని నేను చంపేస్తాను. నేను మీరు అనుకుంటున్నట్లు మాంత్రికుడికి సంబంధించిన ఏయ్ క్లోజ్ చేయి సైన్స్ బుక్ది. ఈరోజు పంపించను నేను నిన్ను. సరే ఆపేస్తున్నా. మాకు కూడా శత్రుడే. చాలా కాలంగా ఈ అడవిలోనే ఉండడం వలన అతని గురించి నేను పూర్తిగా గ్రహించాను. ఏదో చెప్తానంటున్నా చెప్పని. సరే చెప్పు. ఆ మాంత్రికుడు మామూలు వాడు కాదు. ఎన్నో మాయలు మంత్రాలు చేసి ఈ అడవిలోనే ఉన్న జీవులన్నింటినీ చంపేశాడు. అతనికి 3 ప్రాణాలు 3 చోట్ల ఉన్నాయి. నేను అంతం చేసింది ఒక్కటే. ఇంకా 2 ప్రాణాలు ఉన్నాయి. ఆ ప్రాణాలు ఎక్కడున్నాయో తెలుసుకొని వాటిని అంతం చేయగలిగితే మీరు సంతోషంగా ఉండగలరు. నీకు ధన్యవాదాలు జింక మిత్రమా. మాకు ఎంతో విలువైన విషయం చెప్పావు. ఇంతలో వర్షం ప్రారంభమైంది. అరే వర్షం కురుస్తుంది. ఇప్పుడు మనం తలదాచుకోవడానికి ఏమీ లేదే. ఎలా? మీరేమీ భయపడకండి మిత్రమా. పక్కనే నా నివాస గృహం ఉంది. వెళ్దాం పదండి. అందరూ పరుగున వెళ్ళి జింక నివాస గృహంలో తలదాచుకున్నారు. వర్షం కాసేపు కురిసి ముగిసిపోయింది. तो गाइस मैं प्लान कर रहा हूँ. అయ్యో నువ్వు అలా అనుకోవద్దు. నేను నా ఇష్టపూర్వకంగానే నీకు సహాయం చేయడానికి వచ్చాను. నీకు కష్టమంటావా? మా రాజు వంశస్థులకి ఇలాంటి విష్ణు. కొత్తేమీ కాదు. అనుకున్నది సాధించటమే మన ధ్యేయం. మెల్లగా చీకటి పడడం ప్రారంభమైంది. ఎలాగో చీకటిగా ఉంది. ఈ రాత్రికి ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకుని बच गए. సరే అలాగే आज के लिए सेव और क्विट गेम करते हैं.